హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధిధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో సాధించాలి, ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా నేను తయారవ్వాలి, ఒక పేరు ప్రఖ్యాతులు కావాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్గా. ఓకే, దానికి ఏం చేయాలి? సంకల్పం అంటే ఏంటి? దాన్ని ఎలా పెట్టుకోవాలి? ఓకే, సంకల్పం మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, దీన్ని ఎన్ని రోజులు పెట్టుకోవాలి? ఓకే, తర్వాత దీనికి ఎటువంటి సంకల్పనే విత్తనానికి, మన లక్ష్యాన్ని విత్తనానికి మనం ఎటువంటి నీరు పోయాలి? ఓకే, కంపల్సరీ ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని తర్వాత మీరు దాంట్లో ఎలా విజయం సాధించాలనే దాని మీద ఈ వీడియో అంతా నడుస్తుంది. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది సంకల్పం గురించి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. అంటే సంకల్పం అంటే ఏంటో తెలియక, అసలు అది ఏంటో అనేది, ఆ పదం అర్థం ఏంటో తెలియక, దాని వివరణ సరిగ్గా తెలియక, అసలు సంకల్పం ఎలా పెట్టుకోవాలో, అసలు ఏంటి కథ ఏంటి అనేది కొంతమందికి కన్ఫ్యూజ్గా ఉంటున్నారు. సో దానికి క్లారిఫికేషన్గా చాలా వివరణగా అదేంటో మనం వివరంగా తెలుసుకుని దాన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం మన జీవితంలో. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా సంకల్పం అంటే మామూలుగా మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని, మామూలుగా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కలెక్టర్ అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అదొక మీ యొక్క థాట్. నేను కలెక్టర్ అవ్వాలని ఒక థాట్. ఓకే, అది క్రిస్టల్ క్లియర్గా కలెక్టర్ అవ్వాలి. ఇంకా వేరేది దేని మీ దృష్టికి ఏమి వచ్చినా మీకు వద్దు, కలెక్టర్ మాత్రం అవ్వాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే క్రిస్టల్ క్లియర్గా ఒక థాట్ ఉండాలి. దానికి సక్రమంగా సంకల్పం అంటే ఏంటంటే ఆ పనిని, అంటే కలెక్టర్ అవ్వాలనే దానికి సంబంధించిన పనిని సక్రమంగా, అంటే ఎటువంటి డౌట్ లేకుండా, ఆ కలెక్టర్ అవడానికి ఎన్ని బుక్స్ అయితే ఉంటాయో ఇంపార్టెంట్ అది ఇది కాకుండా, కలెక్టర్ అవడానికి ఒక మెటీరియల్ ఉంటుంది కదా సబ్జెక్టు పరంగా మామూలుగా. ఓకే, దానికి సంబంధించిన త్రికట శుద్ధిగా, ఎటువంటి లోపాలు లేకుండా, అంటే మీ సైడ్ నుంచి ఎటువంటి లోపాలు లేకుండా, దానికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాని మొత్తం సిలబస్ని త్రికట శుద్ధిగా, ఎటువంటి షార్ట్ కట్స్ లేకుండా మీరు ఏం చేయాలి, ఏం చేస్తే కలెక్టర్ అవుతారు అనే పని ఏదైతే ఉంటుందో, అది కలెక్టర్నే కాదు, ఏ పని అయినా సరే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన పనిని మీరు, సంకల్పం అంటే ఏంటంటే దానికి సంబంధించిన పనిని మీరు సక్రమంగా చేస్తాను అని మీరు ముందుగా డిసైడ్ అయిపోవడం, నిశ్చయించుకోవడం. ఓకే, సంకల్పం అంటే మరొకసారి చెప్తున్నాను, మీరు ఒక లక్ష్యం పెట్టుకుని, ఓకే, నేను ఇప్పుడు కలెక్టర్ గురించి చెప్తున్నాను. మామూలుగా నేను కలెక్టర్ అవ్వాలని ఉంది అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను కలెక్టర్ అవ్వాలని ఉంది కాబట్టి నేను ఆ కలెక్టర్కి అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి అనే పనుని నేను త్రికట శుద్ధిగా, అంటే ఎటువంటి నా తరపున ఎటువంటి లోపాలు లేకుండా నేను ఈ కలెక్టర్ అనే అవ్వడానికి నేను ఈ పనిని సక్రమంగా, త్రికట శుద్ధిగా, సక్రమంగా, ఎటువంటి లోపాలు లేకుండా నేను ఈ పని చేస్తాను అని నిశ్చయం చేసుకోవడం అన్నమాట. అంటే సరెండర్ అయిపోవడమే. అంటే మీకు రాత్రి పగలు కలెక్టర్ అవ్వాలనే తపన తప్ప ఇంకా వేరేది ఏముండదు. అటువంటి వ్యక్తులనే కలుస్తారు, అటువంటి సంబంధించిన పుస్తకాలే చదువుతారు, అటువంటి వాతావరణం మీ చుట్టూ పెట్టుకుంటారు అనమాట. మీకు రెండోది కనిపించదు, వినిపించదు. ఈ ప్రపంచం ఏమైపోయినా సరే, ఈ ప్రపంచం తలకిందులు అయిపోయినా సరే, ఓకే, మీకు కలెక్టర్ అవ్వాలి అనే పని మాత్రం మీరు చేస్తారన్నమాట సక్రమంగా. ఓకే, ఎటువంటి డోకా లేకుండా ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం అది చదివిస్తే మీకు అది వస్తుంది. అంటే మీ ప్రయత్నం లోపంలో ఎటువంటి లోపం ఉండదు అన్నమాట. ఓకే, మీరు టైం టేబుల్ వేసుకుని 10 గంటలని చదవాలి కలెక్టర్ అన్నప్పుడు 10 గంటలు టైం టేబుల్ వేసుకుని, ఎవరు వచ్చినా సరే, ఎవరు రాకపోయినా సరే, ఎవరు మాట్లాడినా సరే, ఎవరు మాట్లాడకపోయినా సరే, ఆ పనిని సక్రమంగా, కన్సిస్టెంట్గా, త్రికణ శుద్ధిగా చేయటం అన్నమాట. సంకల్పం అంటే ఏమీ లేదు, మీకు ఇచ్చిన పనిని సక్రమంగా చేస్తాను అని నిశ్చయం చేసుకోవడం అన్నమాట. అంటే సమర్పించేస్తాడు, అంటే మీరు అంకితం అయిపోవడం, ఓ మాటలో చెప్పాలంటే ఆ పనికి. ఓకే,
అదే సంకల్పం అంటే. సంకల్పం అంటే ఇంక వేరేది ఏం లేదు. ఇంగ్లీష్లో ఇంటెంట్ అంటారు దాన్ని. INTE అంటే ఇంటెంట్. ఇంటెంట్ అంటే సంకల్పం. కానీ ఇక్కడ మనకి తెలుగులో వివరణ కావాల్సి వస్తే మీకు ఇచ్చిన పనిని సక్రమంగా నేను ఈ పని చేస్తాను అని నిశ్చయం చేసుకోవడం, బలంగా నిశ్చయించుకోవడం అన్నమాట. బలం అంటే దృఢంగా నిశ్చయించుకోవడం. ఎవరు ఏం చెప్పినా మీకు కనిపించదు వినిపించదు, నేను ఈ పనే చేస్తాను, మీరు అటు వెళ్ళిపోండి, నాకు దాంతో పని లేదు అని ఈ పని మీద ఫోకస్, శ్రద్ధ మొత్తం అన్నీ కూడా దాన్ని పెట్టి త్రికరణ శుద్ధిగా చేయడానికి సంకల్పం అంటారు. సంకల్పం అంటే దృఢ నిశ్చయం, నేను ఈ పని చేస్తాను, సక్రమంగా చేస్తాను, చాలా జాగ్రత్తగా ఈ పని నేను త్రికరణ శుద్ధిగా 100% నేను అర్పించుకున్నాను, నేను ఆ పని పూర్తి చేస్తాను అన్నది అది. అందుకే బలమైన సంకల్పాలు ఉండాలంటారు. ఓకే, సంకల్ప బలం అంటారు, సంకల్ప శక్తి అంటారు. సంకల్ప బలం ఉంటే మనం ఎటువంటి కొండని పిండి చేయొచ్చు అని అంటారు చూసారా, అది ఇదే. అంటే ఏంటి, మీకు ఏం కనిపించదు వినిపించదు, ఓన్లీ మీరు పెట్టుకున్న గోల్ మీద మీ యొక్క సంకల్ప బలం పెడతారన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఆ పనిని త్రికరణ శుద్ధిగా, అంటే వాయిదా లేరు, పోస్ట్ పోన్ చేయరు ఒక పని పెట్టుకున్నప్పుడు. ఓకే, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. ఓకే, కలెక్టర్ అంటే కలెక్టరే, ఇంకా మళ్ళీ వేరే జాబ్కి మీరు ఇంకా లేదు, ఒకటే ఫోకస్. సంకల్పం అంటే ఒకటే పని, ఒకే పనిని త్రికరణ శుద్ధిగా అంటే సక్రమంగా నేను ఈ పని చేస్తాను అని నిశ్చయం చేసుకోవడాన్ని, డెసిజన్ తీసుకోవడాన్నే, స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోవడాన్నే నేను ఈ పని చేస్తాను, దాన్ని మనం సంకల్పం అంటారు. ఓకే, ఒక లక్ష్యం పెట్టుకుంటారు, దాన్ని సక్రమంగా నేను ఈ పని చేస్తాను అని నిశ్చయించుకోవడాన్నే మనం సంకల్పం అంటాం. అది సంకల్పం అంటే దృఢ నిశ్చయం. అంటే దృఢం అంటే బలంగా ఆ పని మీద మీ ఫోకస్ అంతా ఉంటుంది, మీ శ్రద్ధ దృఢ నిశ్చయం, అదే సంకల్పం పర్యాపదం. ఓకే, సో ఇది సంకల్పం అంటే. కాబట్టి మీరు మరి ఒక సంకల్పం పెట్టుకున్నారు, ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి అని సంకల్పం పెట్టాను అనుకో. ఈ కలెక్టర్ అవ్వాలనే దాన్ని ఒక లక్ష్యం పెట్టుకుని దానికి ఫోకస్ దృఢ నిశ్చయంగా పెట్టుకుని నేను దీనికి సంబంధించిన వర్కే చేస్తాను, వేరే పని ఏమి ముట్టుకోను, నేను ఈ పని మాత్రమే చేస్తాను, ఎవరు ఏమనుకున్నా సరే నాకు అవసరం లేదు, సునామీ రాని, భూకంపాలు రాని నాకు అనవసరం, నేను మట్టికి ఈ పనే చేస్తాను అని మీరు డెసిజన్ అంటే నిశ్చయం చేసుకోవాలన్నమాట. డెసిజన్ తీసేసుకోవాలి, దాన్నే సంకల్పం అంటారు. ఓకే, ఈ సంకల్పం లేకపోతే ఏమవుతుందంటే మీరు ఎటు వెళ్తారో తెలియదు. ఓకే, మీరు ఒక ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కారనుకున్నాం అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు పాయింట్ తెలుసు కదా, నేను పలానా ఊరు వెళ్ళాలి, పలానా చోటకి వెళ్ళాలి అని ముందుగానే ఫిక్స్ చేస్తారు కదా, అది సంకల్పం వస్తుంది. మీకు తెలుసు కదా, మీరు దాని తప్ప మీరు ఇంకెక్కడికి వెళ్ళరు. మీరు హైదరాబాద్ వెళ్ళి నేను హైదరాబాద్ కడతాల పిరమిడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు దానికి సంబంధించిన బస్సు ఎక్కి మీరు అక్కడికి వెళ్ళిపోతారు అంతే. ఇంకా మీరు వేరే చోటకి బొంబాయి కానీ లేకపోతే వైజాగ్ కానీ వెళ్ళరు. ఓకే, మీ ఫోకస్ అంతా, ఎందుకంటే మీకు కడతాలే వెళ్ళాలి అనే సంకల్పం మాత్రం మీది, వైజాగ్ వెళ్ళాలని కాదు, లేదా ఇంకా ఎక్కడ బొంబాయి వెళ్ళాలని కాదు. సో కాబట్టి మీరు దానికి సంబంధించిన టికెట్, కడతాలకి కైలాసపురికి టికెట్ తీసుకుని దానికి సంబంధించిన లగేజ్ అంతా సర్దుకుని దానికి సంబంధించిన ఎన్ని రోజులు ఉంటారని ప్లాన్ చేసుకుని మీరు ఆ కడతాలు చేరుకుని అక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ధ్యానం చేసుకుని రావడానికి సంకల్పం అయిపోయింది అది. ఓకే, సంకల్పం అంటే వేరే ఫోకస్ ఏమి ఉండదు. అదే అంటే మీరు జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోవడమే, అదే పని పదే అదే 24/7. ఓకే, మీరు లేచినా పడుకున్నా ఇంకెవరితో మాట్లాడినా మీ ఫోకస్ అంతా మీ లక్ష్యం మీద ఉండాలి, దానికి సంబంధించిన పని మీరు చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ సంకల్పం నెరవేరడానికి మీకు ఎనర్జీ కూడా కావాలి. ఫస్ట్ మెయిన్ మీరు అనుకుంటే సరిపోదు, చదివితే కాదు, దానికి సంబంధించిన ఆత్మశక్తి ఇంపార్టెంట్. ఆత్మశక్తి అంటే ఏంటంటే జస్ట్ మీరు ధ్యానం చేయాలి. ఓకే, చెప్పాను కదా, మీరు 41 days 3 hours ధ్యానం చేస్తే ఎటువంటి పని అయినా సరే మీకు అయిపోతుంది, తిరిగి లేదు. ఓకే, అది కూడా అర్లీ మార్నింగ్ చెప్పారు కదా మీకు 3 to 6. ఓకే, ఈ ఒక 5 minutes మీరు లేచినప్పుడు బద్దగా ఉంటుంది 3 గంటలు ఎగాలని, కానీ మీరు ఆ బెడ్ మీద ఒక 5 minutes జస్ట్ అలాగే ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకో,
గోడకు చేరపడం, మంచానికి చేరపడం, బద్ధకం పోతుంది. అప్పుడు మీరు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి అప్పుడు 3 గంటల ధ్యానంలో కూర్చోండి. తర్వాత మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ మీరు చేయండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో, ఎప్పుడైతే ఈ సంకల్పం పెట్టుకుంటారో, సంకల్పం పెట్టుకోకపోతే మీ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరితో మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు. ఈ 24 గంటలు టైం వేస్ట్ చేస్తుంటారు. మీరు అనుకుంటారు ఏదో చేస్తారు, ఏం చేయరు. అర్రే రోజంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటారు చివరికి. ఓకే, అదే సంకల్పం ఉంటే ఏముంటుందంటే మీ యొక్క ఫోకస్, మీ యొక్క ఎనర్జీ దానికి వెళ్తుంది. మీరు ఆటోమేటిక్గా మీ మైండ్ ఒక లక్ష్యం పెట్టుకున్న, కలెక్టర్ అవ్వాలని లక్ష్యం. ఈ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ కలెక్టర్ సంబంధించిన ఎటువంటి బుక్స్ కొనాలి, ఎటువంటి వ్యక్తులు కలవాలి, ఎటువంటి నేను పాటించాలి, ఇవన్నీ కూడా ఎటువంటి టైం టేబుల్ వేసుకోవాలి అని మీ మైండ్ ఆటోమేటిక్గా ఆకర్షిస్తుంది. దానికి సంబంధించిన పనులన్నీ కూడా, దానికి సంబంధించిన కార్యక్రమం, దానికి సంబంధించిన టాస్క్లన్నీ, దానికి సంబంధించిన మెటీరియల్ కానీ, సిలబస్ కానీ, అవన్నీ కూడా అటువంటి ఫ్రెండ్స్ని కానీ మీ యొక్క మైండ్ అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్, మైండ్ అట్రాక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ దీని యూనివర్సల్ మైండ్. ఓకే, ఈ మైండ్ ఎప్పుడైతే మీ మనసు అట్రాక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా తర్వాత మీరు ధ్యానం చేసినప్పుడు ఈ ధ్యాన శక్తి, ఇప్పుడు మీరు లక్ష్యం ఉంది కాబట్టి మీకు ఓన్లీ ఆ కలెక్టర్ అవ్వాలి, ఆ కలెక్టర్ సంబంధించిన జాబు వచ్చే వరకు ఈ ఎనర్జీ దానికి వెళ్తూనే ఉంటుంది. దీనికి మీ యొక్క సంకల్పం అంటే మీరు పెట్టేసుకున్నారు ఆల్రెడీ. ఓ లక్ష్యం పెట్టుకుని దృఢంగా నిశ్చయించుకుని దాని గురించి వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు 3 గంటలు చేసిన ఎనర్జీ సంకల్పం ఉంది కాబట్టి మీరు ఏ సంకల్పానికి ఉందో, ఓకే, ఈ కాలువలన్నీ కలిసి సముద్రంలో ఎలా కలుస్తాయి చివరికి, అలాగా ఈ కాస్మిక్ ఎనర్జీ, మీరు ధ్యానంలో చేసిన కాస్మిక్ ఎనర్జీ అటు ప్రవహిస్తూ జరుగుతుంది. ఎక్కడికి? కలెక్టర్ అనే సంకల్పానికి ప్రవహించడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సంకల్పం డల్. సంకల్పం లేకపోతే ఏంటంటే మీ ఎనర్జీ టీ షాప్ దగ్గరికి వెళ్ళారనుకో అక్కడ ఖర్చు అవుతుంది, ఇంకెవరితో మాట్లాడుతున్నారు ఇటు ఖర్చు అవుతుంది. అంటే మీకు లక్ష్యం లేదు కదా. ఇప్పుడు లక్ష్యం ఉంది, కలెక్టర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు అంటే తర్వాత దానికి సంకల్పం పెట్టుకున్నారు. సంకల్పం అంటే ఏంటి? నా కలెక్టర్ అతనికి ఏం వద్దు అనేది సంకల్పం. కలెక్టర్ అనేది మామూలు లక్ష్యం పెట్టుకున్నారు, కానీ సంకల్పం అంటే ఏంటంటే త్రికరణ శుద్ధిగా దానికే మీరు సరెండర్ అయిపోవడం, అంటే మీకు దానికి అర్పించడం. మీ సమయాన్ని అంతా కూడా దానికే పెడతారు. ఓకే, దానికి ఏమేమి పుస్తకాలు ఉన్నాయో అవి చదువుతూ మీ సమయాన్ని దానికి ఇచ్చి, ఇంకా లేచినా పడుకున్నా ఎవరితో మాట్లాడినా వీటి గురించే మాట్లాడతారు. ఈ టాపిక్ సంబంధించింది, ఇంకా వేరేది ఏం మాట్లాడరు, వేరే జాబ్స్ గురించి మాట్లాడరు. ఓకే, అది సంకల్పం అంటే ఒకదానికే మీ యొక్క దాన్ని సరెండర్ అయిపోవడం, ఒకదానికే మీరు అర్పించుకోవడం. మిమ్మల్ని చెప్పాలంటే ఓకే, దానికి స్టిక్ అయిపోవడం ఒకదానికే అది. ఓకే, దానికి సంబంధించిన పని త్రికరణ శుద్ధిగా ఎటువంటి లోపం లేకుండా చేయడాన్ని సంకల్పం అంటారు. ఓకే, అప్పుడు దానికి తోడు మీరు ధ్యానం చేసినప్పుడు ఈ ఎనర్జీ అటు ప్రవహిస్తుంది. సంకల్పం ఎక్కడైతే ఉందో ఎనర్జీ మీరు చేసిన ధ్యాన శక్తి ఆటోమేటిక్గా, మీరు ధ్యాన శక్తి అటు వెళ్ళాలని మీరు ఏం అనవసరంలా, ఆల్రెడీ మీ ఫోకస్ అక్కడే ఉంది, మీ శ్రద్ధ అక్కడే ఉంది, మీరు అదే పని చదువుతున్నారు, దానికోసం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్ మీరు ధ్యానం చేసిన ఎనర్జీ ఆ సంకల్పానికి వెళ్ళిపోతుంది. సంకల్పం ఎక్కడైతే ఉంటుందో మీ ఎనర్జీ అక్కడికి వెళుతుంది. ఓకే, ప్రవహిస్తుంది ఆటోమేటిక్గా. సముద్రం అనేది మీ సంకల్పం అనుకో, ఈ కాస్మిక్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఆ సముద్రంలో చేరుతుంది అన్నట్టు. ఓకే, ఒక అయస్కాంతం మీ సంకల్పం ఆటోమేటిక్గా ఎలా అట్రాక్ట్ చేస్తుంది? ఈ కాస్మిక్ ఎనర్జీ దానికే ప్రవహించడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సంకల్పం అయస్కాంతం అయితే ఈ కాస్మిక్ ఎనర్జీ దానికి ప్రవహించడం జరుగుతుంది. ఓకే, అలాగా ఒకదానికొకటి ఆకర్షించబడుతుంది. సంకల్పం అంటే మీ ఎనర్జీ, మీరు చేసిన ధ్యానశక్తి అంతా కూడా అటు ప్రవహించడం జరుగుతుంది. అప్పుడు ఆ పని త్వరగా మేనిఫెస్టేషన్ అయిపోతుంది, మీ జీవితంలోకి వచ్చేస్తుంది అది. ఓకే, సో దీనికి మనం యూజువల్గా 41 days పెట్టుకుంటాం. 41 days పెట్టుకున్నాక సంకల్పంతో ఏ పనికైనా ఏ లక్ష్యానికైనా 40 రోజులు మనం పెట్టుకుంటే అది వచ్చి తీరుతుంది అన్నమాట. ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా అసలు వేరే ఆలోచనే వద్దు, వేరే లక్ష్యమే వద్దు, ఒకే లక్ష్యం, ఒకే మాట, దానికి మీరు సరెండర్ అయిపోండి. అంటే ఇంకా మీకు ఏం కనిపించదు, నాకు అనవసరం, నేను కలెక్టర్ అవ్వాలి అంతే
అని అనుకోవడం, దాని గురించి ఏమేం పని చేయాలి చేయటం, దానికి మళ్ళీ ధ్యానాన్ని జోడించడం, ఈ 3 అవర్స్. ఓకే. మామూలుగా యూజువల్గా పడుకునే ముందు కొంచెం ఒక గంట అరగంట చేశారనుకో అది క్లీన్ అయిపోద్ది. ఈ మధ్య మధ్యలో ఏమైనా చెత్త చెదారాలు వేస్తారు కదా, నెగిటివ్ ఆలోచనలు, అవన్నీ అంటే క్లీనింగ్ అయిపోతాయి. అర్లీ మార్నింగ్ మీరు చేసిన ఆటోమేటిక్గా మీ యొక్క సంకల్పానికి వెళ్ళిపోయి ఆ పని అయిపోతుంది. అంతే, వెరీ సింపుల్. ఇదేమీ పెద్ద సాగదీన అవసరం లేదు. సంకల్పం అంటే సక్రమంగా మీకు ఇచ్చిన పని చేయడమే, త్రికరణ శుద్ధిగా. మీకు పని ఇచ్చారు చేయమని, మీరు ఆ పని చేసి ఆయనకి అప్పచెప్తారు. ఇక మీకు వేరే ఆలోచన ఏముండదు. ఎవరేం చెప్పినా మీరు వినరు. నాకు నా బాస్ నా వర్క్ ఇచ్చాడా, పని చేసి ఇచ్చిస్తాను అన్నట్టు, అట్లా అన్నమాట. ఓకే. అలాగే మీకు ఏదంటే మీ సంకల్పం ఉంటే ఆ పని త్వరగా అయిపోతుంది. సంకల్పం లేకపోతే కొంచెం ఇక్కడ చేస్తారు, కొంచెం అక్కడ చేస్తారు, కొంచెం ఇంకోటి చేస్తారు, కొంచెం ఏదో ఏదో వింటారు. ఆలోచనలో మనసు చంచలంగా ఉండి ఎనర్జీ ఎటు వెళ్తుందో తెలియదు. సో మీకు ఎన్ని సంవత్సరాలు మీరు అలా ఉండిపోతారు సంకల్పం లేకపోతే. సో కాబట్టి సంకల్పం ఉంటేనే మీరు విజయం సాధిస్తారు. ఇల్లు కావాలా సంకల్పం పెట్టుకోండి, కారు కావాలా పెట్టుకోండి, పెళ్ళి అవ్వాలా పెట్టుకోండి, ఓకే, జాబ్ కావాలా పెట్టుకోండి, ఏదో పని అవ్వట్లేదా సంకల్పం పెట్టుకోండి. ఓకే. ఏం కావాలన్నా సంకల్పం సంకల్పం సంకల్పం. ఓకే. చిన్న సంకల్పాలకైతే 21 రోజులు సరిపోతుంది. కొంచెం పెద్ద సంకల్పాలకైతే 41 డేస్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకా 41 డేస్ సంకల్పం తిరిగి లేదు ఇంకా. ఓకే. మీరు ఎట్టుకునే సంకల్పాలు కూడా ఎలా ఉండాలంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఎలా ఉంటారో అవి పెట్టుకోవాలి, చిన్న చిన్న పెట్టుకోవడం కాదు. ఎందుకంటే మనం పెట్టుకున్న లక్ష్యాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో 10 మందికి ఉపయోగపడాలి, మనకి ఉపయోగపడాలి, మన పేరు ప్రఖ్యాతులు ఆటోమేటిక్గా వస్తాయి మీ సంకల్పం నెరవేరినప్పుడు. ఓకే. కాబట్టి సంకల్పం పెట్టుకుని ఆ సంకల్పం గురించి ఎవరితో మీరు డిస్కస్ చేయొద్దు. సంకల్పం మీరు పెట్టుకోండి అంతే. అంటే ఒక లక్ష్యం పెట్టుకుని దానికి మీరు సక్రమంగా వర్క్ చేస్తాను నేను నిశ్చయించుకున్నాను. ఈరోజు ఈ కలెక్టర్ సంబంధించిన చదువు తప్ప నేను ఏం ముట్టుకోను, నాకు ఏం అవసరం లేదు అని మీకు మీరు డిసైడ్ అయిపోవడానికి సంకల్పం అంటాం. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా మనం సంకల్పం గురించి నేను ఇంకా వీడియోస్ రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అందరికీ ఎంతోమంది జీవితంలో ఏడుస్తూ ఉంటారు, పనులు అవ్వక చాలా మంది. వాళ్ళకి ఏ పని కావాలో సంకల్పం ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది. ఓకే. ఇంకా డౌట్స్ వస్తే కింద కామెంట్లో నాకు బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆటోమేటిక్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.